రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలర్దేపల్లి పంచన హాల్లో కల్లు సొసైటీ సన్మాన సభ నిర్వహించారు. అయితే గౌడ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు అబ్కారీ మంత్రి జుపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను సన్మానించారు. గౌడ కులానికి చెందిన ప్రతి బిడ్డకు అండగా నిలబడతామని, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి జుపల్లి వారికి భరోసానిచ్చారు. వృత్తిపరంగా సంబంధిత శాఖ మంత్రిగా, కుల ప్రతినిధిగా తాను అండగా ఉంటానని పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ ఇచ్చారు. చూడాలి ఎంతమంది మిత్రులు కూడా మాట్లాడారు. ట్యాంక్ బండ్ పైన కూడా సర్వాయి పాపన గారి విగ్రహం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది వీరత్వానికి బహుజన సమాజ అభివృద్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా మరి దాని పట్ల కూడా మా బాధ్యత నిర్వహించే ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం. అలాగే గతంలో నాకు వ్యాసం ఉంది. ఈ గౌడ సోదరులకు యొక్క ప్రతి గ్రామంలో 5 ఎకరాల స్థలం కొనియాలని చట్టం తీసుకోవడం జరిగింది. అది కాకపోతే నేను సమాచారం తెలుసుకుంటే మొత్తం రాష్ట్రం కలిపి 12,000 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒక 400 నుంచి 500 గ్రామాలు మాత్రమే ఈ యొక్క భూసేకరణ జరిగింది, మిగతా జరగలేదు. సో దాన్ని పెంపొందించడానికి నా ముందు పాత్ర పోషించాలని చెప్పి ఒకటి అన్న ఎక్సైజ్ శాఖ మంత్రి, నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మొన్న గతంలో మన కొద్దిగా రాజకీయాల్లో వేరే పార్టీలను ప్రతిపక్షాలను కలుసుకోవాలంటే కొద్దిగా నిబంధనలు ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి వాతావరణం ఉంటాయి. కానీ కుల ప్రతినిధిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఉన్న కాబట్టి అందరినీ